శ్రీకాకుళం పట్టణంలో ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రులు విశేషంగా జరుగుతాయి. ముఖ్యంగా చల్లావీధి విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే వినాయక విగ్రహం స్థానికులకే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా ఆకర్షణగా నిలుస్తుంది. ప్రతి సంవత్సరం విభిన్న కాన్సెప్టులతో విగ్రహాన్ని అలంకరించడం, రూపకల్పన వెనుక ఒక సామాజిక సందేశం లేదా సమాజానికి అవసరమైన ప్రేరణ ఇస్తూ ఉండడం వీరి యొక్క ప్రత్యేకత. అలాగే ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా ఆపరేషన్ సింధూర్ గణేష్ని ఏర్పాటు చేశారు. ఆ సింధూర్ గణేష్ యొక్క విశిష్టత ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. చల్లా యూత్ వారు ఈ ఏడాది ఏర్పాటు చేసిన విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని గుర్తు చేస్తూ వినాయకుడు ఆర్మీ జవాన్ రూపంలో ప్రతిష్ఠించారు. వినాయకుడు పక్కన ఆయన వాహనమైన మూషికాలు సైనికుల్లా రూపుదిద్దుకుని పాకిస్తాన్ ఆర్మీపై దాడి చేస్తున్నట్టుగా సన్నివేశాన్ని సృష్టించారు. ఈ ఆలోచన దేశభక్తి ప్రజల్లో నింపేలాగా, మన సైనికుల త్యాగాన్ని గుర్తు చేసుకునేలాగా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దగ్గర నిలబెట్టినటువంటి వసతి వినాయకుడు ప్రతి సంవత్సరం కూడా గత 25 సంవత్సరాలు బట్టి అనేక రకమైనటువంటి వినాయకుని పెట్టి ప్రతి ఒక్కరిని కూడా స్ఫూర్తిదాయకంగా కూడా నిలబడుతుంది ఈ తలవీధి వినాయకుడు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకంగా నిలబడినటువంటి గణపతుల్లోని ఈ సంవత్సరము మన వాళ్ళ మీద పడినటువంటి గాయం నుండి మాన్పడానికి గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలగడం కోసం అని చెప్పి చల్లవీధిలోని మా యువత అంతా కూడా కలిసి ఇక్కడ గోవిందరాజు, హేమంత్ గారు, తర్వాత వసంత్ గారు వీరందరూ కూడా కలిసి ఇక్కడ గణపతి పెట్టడం ప్రారంభం చేశారు. అయితే మన జరిగినటువంటి బోధన బట్టి మోదీ గారు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవడం వల్ల మనం సురక్షితంగా ఉన్నాం కాబట్టి అదేవిధంగా గణపతి అనుగ్రహం అందరికి కలగాలని చెప్పేసి ఈసారి సింధూర్ సంబంధించినటువంటి వారికి సంబంధించి దానంతా కూడా ఇక్కడ నిలబడడం జరిగింది. అక్కడ గణపతిని అటు పక్క ఉన్నటువంటి పాకిస్తాన్ వాళ్ళని కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు ముష్కరులు. అదేవిధంగా హిందూ ధర్మాన్ని కాపాడడానికి మనందరం ఉన్నాం కాబట్టి మనం కూడా వాళ్ళలాగే సైనికుల పోరాడే ఉద్దేశం మీద, అందరికీ స్ఫూర్తి కలిగించే ఉద్దేశం మీద ఈ సంవత్సరము ఇక్కడ గణపతి పెట్టడం జరిగింది. ఇలాంటి కాన్సెప్ట్ ఎందుకు ప్రత్యేకం అంటే, సాధారణంగా వినాయకులు శాంతి, భక్తి రూపంలో ఉంటాయి. కానీ ఇక్కడ విగ్రహ రూపంలో దేశభక్తి, సామాజిక చైతన్యం, ప్రస్తుత పరిస్థితులు అనుసంధానం ఉండడం వల్ల ఇది విభిన్నంగా కనిపిస్తుంది. పిల్లలు, యువత పెద్ద సంఖ్యలో ఈ వినాయక విగ్రహం కొత్త ఆలోచన కలిగిస్తుంది. గతంలో వీరు విశేష ఆదరణ పొందాయి వీరు పెట్టిన విగ్రహాలు. కరోనా వినాయకుడు ప్రజల్లో జాగ్రత్తలు పాటించాలని అవగాహన కల్పించాలని, అలాగే హమాలీ వినాయకుడు ద్వారా కూలీల కష్టాలు ప్రతిబింబించారు. అలాగే ఫైర్ సిబ్బంది వినాయకుడు అగ్నిమాపక సిబ్బంది సేవలు గుర్తు చేశారు. ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకతతో ముందుకు రావడం వీరికి అలవాటు. ఇలాంటి విగ్రహాలు కేవలం పూజలకే పరిమితం కాకుండా సమాజానికి ఒక మెసేజ్ బోర్డులా మారుతాయి. మనం భక్తి, సాంప్రదాయాలు పాటిస్తూ సమాజంలో జరుగుతున్న సంఘటనలను గుర్తు చేసుకోవాలనే ఆలోచనతో ఇవి కలిగిస్తాయి. ముఖ్యంగా యువతలో దేశభక్తి, సామాజిక సమస్యలపై చైతన్యం పెంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ఏడాది ఏర్పాటు చేసిన ఆర్మీ వినాయకుడు రూపకల్పన స్థానిక ప్రజల్లో దేశభక్తి భావనను మరింత బలపరిచింది. పిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ సైన్యం ప్రాముఖ్యత, దేశ రక్షణలో జవాన్ల త్యాగం గుర్తుకు తెచ్చింది. ఈ విధంగా ఒక పండుగను కేవలం ఆచార వ్యవహారాలకు పరిమితం చేయకుండా దేశభక్తి, సామాజిక భక్తి ఈ మూడింటికి కలిపి చూపించడం ఒక గొప్ప ఆలోచన.